ప్రభాతాన్ని నాయన నీ గురించి నా వార్తలు ప్రభాతాన్ని నాయన రచించిపోతాను జనానికి ప్రభాతాన్ని నాయన ప్రకటించడానికి వెలుచున్న ప్రభాతాన్ని నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభాతాన్ని అవును ప్రభాతాన్ని నాయన ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదని సెలవించావు ప్రభాతాన్ని నాయన. మహాకృపను బట్టి ఈరోజు చింతపల్లి జీకే కొత్తగూడెం అనే ప్రాంతాలు 3 వెహికల్స్ వేసుకుని దాదాపు 21 మందితో సువార్తకు వెళ్తున్నాం. అందరు కూడా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. మహాకృపను బట్టి సువార్తకు వెళ్ళడానికి పైనుండి అందరూ బళ్ళు మీద వచ్చారు. ఈ బళ్ళన్నీ మా ఇంటి దగ్గర పెట్టి అందరము బయలుదేరి వెళ్తున్నాం. నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును నేనే కనుక ఎన్నో ప్రయాసాలు ఎన్నో రకాలుగా మనం ముందుకు సాగుతాం. కానీ దేవుని చిత్తంలో మనకి లోకము శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతంగా మనం ఉండలేము. మానవుడు మరణించిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత తెలుసుకోవాల్సిన అవకాశం కూడా లేదు. మానవుడు భూలోకంలో బ్రతుకున్నంత వరకు ఆ నిజ దేవుడు యేసు ప్రభువుని ఎవరైతే తెలుసుకున్నాడో, నిజ రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తాడో, అతనికి రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిని పరలోక రాజ్యంలో అతనికి అవకాశం ఉంది. నమ్ము బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ శిక్షని పాల్గొనవుతావా? ఆ శిక్షని నువ్వు ఒబే అవుతావా? ఆ శిక్ష నుండి తప్పింపబడాలంటే ఇదిగో పురుగు సభలు అగ్ని ఆరాధన దేవుడు ఆశీర్వదిస్తుంది. ఆ యొక్క శిక్షలో తప్పింపబడాలంటే నమ్మాలి, యేసయ్యను నమ్మాలి, రక్షకుడిని నమ్మాలి, తయారు చేసిన దేవుని నమ్మాలి. అతని అరిచేతులతో నిశ్చయిస్తున్నాడు దేవుడు. నేను నన్ను ఎక్కువ దేవుడు ఆశ్రయించిన దేవుడు. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామము. అదే మాట
లేకపోతే ఒక కులము కాదు. బైబిల్లో ఉంటున్నది యేసు ఈ బిడ్డలందరూ నిజరక్షకుడైన యేసు ప్రభును తెలుసుకుందరుగాక. ప్రార్థన ఆశీర్వాదంగా చేస్తాం. దేవుడు 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 యేసుక్రీస్తు మహారాజుకే యేసుక్రీస్తు మహారాజుకే హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము జయం జయం. చేయగలనని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నువ్వు కోరుకున్నది నేను ఇస్తానని నువ్వు నమ్ముతున్నావు అంటే వారు అవునయ్యా మేము నమ్ముతున్నామనేవారు. అప్పుడు ప్రభు అయితే నీ నమ్మకం చెప్పున నీకు జరుగును గాక, అద్భుతము జరుగును గాక, ఆశ్చర్యము జరుగును గాక. ఈ గ్రామంలో ఈ కుమారుడు బట్టి అనేక మంది సత్యమైన దేవుణ్ణి తెలుసుకుందాం. ఈ కన్నులకు యేసుక్రీస్తు మహిమ తాకును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా చేతులు మాత్రం పైనే గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. పాపం పోవాలంటే మీకు శాంతి కలగాలంటే మనమందరము పాపముతో చిక్కబడి ఉన్నాం. మనమందరం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనేక కార్యక్రమాలు చేస్తారు. మీకు అందరూ ఒక చిన్న మాట చెప్పి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని దీవించి మేము వెళ్తూ ఉంటాం. ఈ రోజు పాపం పోగొట్టుకోవడానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే పోలు రక్తాన్ని చిందిస్తున్నారు, కొంతమంది గొలుపోతుల రక్తాన్ని చిందిస్తున్నారు. ఎందుకంటే రక్తం చిందించాలి, రక్తం చిందిస్తేనే మన పాపం పోతుంది. అయితే ఆ గొర్రెల రక్తం కానీ ఆశీర్వదించబడుతుంది.
ఆమేన్. ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి నిలచుచున్నాడు. పాపులమైన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టున్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసుక్రీస్తు మహారాజుకే. ప్రియమైన గ్రామ ప్రజలారా, సహోదరి సహోదరులారా, మీరు కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారు కూడా ఈ లోకంలో చనిపోతారు. కానీ మా అందరికీ ఒక నమ్మకం, మేము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో ఉంటామనే నమ్మకం. మీ గ్రామ ప్రజలు ఈ గ్రామంలో కూడా గత కాలంలో ఒకరు చనిపోయారు. దాని కొరకు మీరు అందరూ కూడా మీ కుటుంబం రక్షింపబడతారు. ఒకవేళ వయసు పైబడి లేక అనువైన కారణాలు బట్టి మనం మృతి పొందిన పరలోక రాజ్యంలో అనగా వైకుంఠంలో ప్రభువుతో కూడా నిత్యము మనం ఆయనతో ఉంటూ ఉంటాం. మీరందరూ సుఖంగా, మీరందరూ సంతోషంగా ఉండాలని ఆయా ప్రాంతాల నుండి మీ ప్రాంతానికి వచ్చి మాటలు తెలియపరుస్తున్న దేవుడు మీ అందరినీ దీవించును గాక. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. బోలో యేసుక్రీస్తు మహారాజుకే. వచ్చేసామండి మనం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అల్లూరి సీతారామరాజు తరపున ఏఎస్ఆర్ సువార్త దళంలో రంపచోడవరం మండలం నుండి ప్రతి నెల ఒక సువార్త క్యాంప్ చేయడం జరుగుతుంది. ఈ నెల ప్రత్యేకంగా ఇలాగా దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు. రంపచోడవరం సువార్త దళం నుండి నెలకు ఒక ప్రాంతం సువార్తకు వెళ్ళడానికి దేవుడు మాకు కృప చూపిస్తున్నాడు. ఈ నెల ప్రత్యేకంగా చింతపల్లి మండలం ఆయా ప్రాంతాలు సువార్తకు వెళ్ళి దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి ప్రయాణంలో రాజోమంది ప్రాంతంలో నిలవబడి ఈ ప్రాంతంలో